నేను మీ మధు. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తులకు ఆధ్యాత్మికత, పవిత్రత, విశ్వాసానికి చిహ్నం. అలాంటి చోట ఇప్పుడు ఓ సంచలన కేసు కలకలం రేపుతుంది. ప్రసాదంగా భక్తులకు అందించే పవిత్ర లడ్డూల వాడే నెయ్యిలో నాణ్యత లోపించిందన్న ఆరోపణల నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీటీడీ మాజీ చైర్మన్ పిఏ అప్పన్నపై సిట్ విచారణ వేగంగా సాగుతుంది. అసలు నిజం ఏంటి? ఎవరు ఈ వ్యవహారానికి కారణం? ఇప్పటి వరకు విచారణ ఏం చెబుతుంది? నిపుణుల అంచనాలు ఎలా ఉన్నాయి? అన్ని వివరంగా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. తిరుపతి లడ్డు అంటేనే ఒక పవిత్రత. భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకొని తప్పనిసరిగా లడ్డు ప్రసాదం తీసుకుంటారు. అలాంటి ప్రసాదంలో వాడే నెయ్యిలో నాణ్యత లోపం ఉందని ఇటీవల కొన్ని నివేదికలు వెలుగు చూశాయి. నెయ్యిలో వాణిజ్య నెయ్యి కలిపి చౌక ధరలకు కొనుగోలు చేసి ప్రసాదంలో వాడుతున్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై ప్రభుత్వం అప్రమత్తమై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ను ఏర్పాటు చేసింది. ఇప్పటికే 3 రోజులుగా తిరుపతిలోని సిట్ కార్యాలయంలో మాజీ చైర్మన్ పిఏ అప్పన్నను విచారిస్తున్నారు. అతనికి నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలని కూడా ఆదేశించారు. లడ్డు తయారీలో ఉపయోగించే నెయ్యి సరఫరా, కొనుగోలు ఒప్పందాల వివరాలు, బ్యాంక్ లావాదేవీలు, కొంతమంది అధికారులు తీసుకున్న నిర్ణయాలు అన్నింటిపై ప్రశ్నలు సంధిస్తున్నారు. పిఏ అప్పన్నతో సహా మరికొందరు టీటీడీ అధికారుల పేర్లు కూడా విచారణలో వెల్లడవుతున్నట్టు కూడా సమాచారం. అయితే సాధారణంగా టీటీడీ నెయ్యిని బహిరంగ టెండర్ల ద్వారా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కానీ ఈసారి కొంతమంది వ్యక్తిగత పరిచయాల ద్వారా నెయ్యి సరఫరాదారుల్ని ఎంపిక చేసుకుని నాణ్యత పరీక్షలు లేకుండానే కొనుగోలు చేస్తారని ఆరోపణలు వస్తున్నాయి. నెయ్యి నమూనాలను నేషనల్ ఫుడ్ ల్యాబ్ కి పంపగా కొన్ని నమూనాల్లో నాణ్యత లోపాలు ఉన్నట్టు రిపోర్టులో వచ్చింది. దీంతో ఆరోపణలు మరింత బలపడినట్టయ్యాయి. విచారణ ఈ కోణంలోనూ ముమ్మరంగా సాగుతుంది. ఇక్కడ రాజకీయ లింకులపై కూడా చర్చ సాగుతుంది. మాజీ చైర్మన్ పిఏ అప్పన్న నియామకానికి రాజకీయ వెనుకబడిన శక్తుల మద్దతు ఉందని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆయనతో సంబంధాలున్న నెయ్యి సరఫరాదారులే టెండర్ లేకుండానే డైరెక్ట్ గా సరఫరా చేశారని ఆరోపణలు కూడా వస్తున్నాయి. టీటీడీ అనేది రాజకీయాలకు అతీతంగా పనిచేయాల్సిన దేవస్థానం అయినా సరే ఇటీవల పరిణామాలు చూస్తే పరిస్థితి చాలా భిన్నంగా కనిపిస్తుంది. ఇక టీటీడీ అధికారులు ఇప్పటి వరకు ఈ విషయంపై అధికారికంగా పెద్దగా స్పందించలేదు. అయితే సిట్ విచారణ పూర్తయ్యే లోపు తాము ఏ నిర్ణయాలు తీసుకోబోమని కూడా చెప్పారు. కానీ భక్తులలో మాత్రం ఆవేదన, అనుమానాలు తారస్థాయికి చేరాయి. శ్రీవారి ప్రసాదమే తప్ప మలినం కలిసిన నెయ్యి లడ్డునా అని ఎలా నమ్మాలి అని కూడా అంటున్నారు ప్రేక్షకులు. అయితే భక్తులు ఈ ప్రశ్నలు సంధిస్తున్నారు. తాము నమ్మిన దేవస్థానం ఇలా వార్తల్లోకి రావడం తమను బాధిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భక్తి, విశ్వాసం, పవిత్రత ఇవే తిరుమల దేవస్థానానికి ప్రాణాలు. అలాంటి పవిత్ర స్థలంలో లడ్డు, నెయ్యి లావాదేవీలపై విచారణ జరగడం నిజంగా బాధాకరమని అంటున్నారు. అయితే ప్రస్తుతం సిట్ నిశితంగా విచారణ చేస్తుంది. వాస్తవాలు బయటకు రావాల్సిందే. అయితే నేరం చేసిన వారు ఎవరైనా సరే, ఎంత బలమైన వారైనా సరే శిక్ష తప్పదంటున్నారు. ఇక భక్తుల విశ్వాసాన్ని కాపాడటమే ఇప్పటికీ టీటీడీపై ఉన్న అతి పెద్ద బాధ్యత. సత్యం వెలుగులోకి రావాలి. తిరుమల తిరుపతి పవిత్రత మరింత బలపడాలని మనమందరం ఆశిద్దాం.